హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం తిరుమల దర్శనం ముందు కపిల తీర్థంని అసలు ఎందుకు దర్శనం చేసుకోవాలి, అలాగే తిరుమల యాత్ర పూర్తి చేయాలంటే ముఖ్యంగా దర్శనం చేసుకోవాల్సిన ఆలయాలేంటి, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా యాత్ర విశేషాలు తెలుసుకుందాం. ముందుగా కపిల తీర్థానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. కపిల తీర్థం తిరుపతి నగరానికి చాలా దగ్గరగా ఉంటుంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుంచి కపిల తీర్థం వరకు సుమారు 3 నుండి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు ప్రదేశాల నుంచి ఆటోలు, క్యాబ్స్, అలాగే టీటీడీ ఫ్రీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్ మరియు అలిపిరి ఫుట్పాత్ స్టెప్స్ కు ఇది చాలా సమీపంలో ఉండటం వల్ల చాలా మంది భక్తులు ముందుగా కపిల తీర్థాన్ని దర్శించుకొని తరువాత తిరుమలకు వెళ్తారు. కపిల తీర్థం నుంచి అలిపిరి ఫుట్పాత్ స్టెప్స్ ప్రారంభం వరకు సుమారు 1 నుండి 1.5 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. పురాణాల ప్రకారం కృతయుగంలో కపిల మహర్షి పాతాళ లోకంలో వెలసిన శివలింగానికి భక్తితో పూజలు చేసేవారు. ఆ శివలింగం క్రమంగా పెరుగుతూ భూమిని చీల్చుకుంటూ పైకి వచ్చింది. ఇంకా పెరుగుతుండగా కామధేనువు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు బ్రహ్మ ఆవు రూపంలో, విష్ణువు గోపాల బాలుడి రూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యారని చెబుతారు. కామధేనువు తన క్షీరధారలతో శివలింగానికి అభిషేకం చేసింది. శ్రీ మహావిష్ణువు దానికి కాపలా కాశారు. ఆ తరువాత కామధేనువు తన కాలి గిట్టను శివలింగంపై ఉంచి, స్వామి ఇక మీరు పెరగవద్దు అని ప్రార్థించిందట. అందుకే ఇప్పటికీ ఆ శివలింగం పైభాగంలో కామధేనువు కాలిగిట్ట ముద్ర కనిపిస్తుంది. ఆలయ ప్రవేశ మార్గంలో చిన్న చిన్న లోకల్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ పూజా సామాగ్రి, ఆట వస్తువులు, స్నాక్స్ లభిస్తాయి. కావలసిన వారు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ తీర్థం యొక్క మహిమల్లో ఒకటి పార్వతీదేవితో శివుడు ఈ తీర్థం గొప్పతనాన్ని వివరిస్తూ కార్తీక మాసంలో పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి వంటి ముఖ్య తిథులలో మధ్యాహ్నం 12 నుండి 12:10 వరకు 3 లోకాలలోని సమస్త తీర్థాలు ఇక్కడికి చేరుతాయని చెప్పారు. ఆ సమయంలో ఇక్కడ స్నానం చేస్తే ఎంతటి పాపరాశులైనా నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే మొదటగా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. తరువాత ఆలయ ప్రాంగణంలో అద్భుతమైన పెయింటింగ్స్ మరియు వెర్టికల్ గార్డెన్ను చూడొచ్చు. ఆశ్వయుజ మాస శుద్ధ పౌర్ణమి నాడు చేసే అన్నాభిషేకం ఎంతో ప్రత్యేకం. సుమారు 250 కిలోల అన్నంతో శివలింగానికి పూజ చేసి ఆ అన్నాన్ని ప్రసాదంగా భక్తులకు పంచిపెడుతారు. ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వారికి ఎన్ని జన్మలైనా అన్నం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రాకుండా శివానుగ్రహం కలుగుతుందని నమ్మకం. ఇంకా ఇక్కడ పితృకార్యాలు చేయడం కూడా మరో ముఖ్యమైన విశేషం. పితృకార్యాలు చేయని వారు, మధ్యలో మానేసిన వారు లేదా పితృదేవతల ఆగ్రహానికి గురైన వారు కపిల తీర్థానికి వచ్చి పితృకర్మలు నిర్వహిస్తే గతంలో చేసిన లోపాల వల్ల కలిగిన దోషాలు నివృత్తి అవుతాయని విశ్వాసం. ఇక్కడ అమ్మవారికి అలంకరించిన చందనం ప్రసాదాన్ని బొట్టుగా ధరించిన వారికి తీరని వ్యాధులు కూడా నయమవుతాయని చెబుతారు. ముఖ్యంగా పుష్యమాసంలో అద్దిన చందనానికి మరింత విశేషమైన మహిమ ఉందని అంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఎడమవైపు లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, కుడివైపు వేణుగోపాల స్వామి ఆలయం దర్శనమిస్తాయి.
ఆ ఆలయాలు దర్శించుకొని ముందుకు వెళ్తే ఎడమవైపు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కుడివైపు కపిలేశ్వర స్వామి ఆలయం ఉంటాయి. ఈ కపిలతీర్థంలోని జలపాతం శివలింగంతో పాటు పైకి వచ్చి తిరుమల కొండపైకి చేరి అక్కడ 166 దివ్య తీర్థాలతో సంగమించి తిరిగి కపిలతీర్థం కిందకు ప్రవహించిందని పురాణాలు చెబుతున్నాయి. పాతాళ లోకంలో భోగవతిగా ప్రవహిస్తున్న గంగ పైకి వచ్చి ఆకాశ గంగగా అనంతరం కపిలతీర్థంగా ప్రసిద్ధి పొందిందని భక్తుల విశ్వాసం. ముందుగా నృసింహ గుహ దర్శనం చేసుకుని తరువాత కపిలేశ్వర స్వామి సన్నిధికి వెళ్దాం. ఇదే ఆ నృసింహ గుహ ఆలయం. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వకులాదేవి వెంకటేశ్వర కళ్యాణ సమయంలో నారాయణవనంలో ఉన్న ఆకాశరాజు భార్య ధరణీదేవితో మాట్లాడటానికి తిరుమల కొండపై నుండి వచ్చిన సొరంగ మార్గం ఇదేనని చెబుతారు. అలా వచ్చి కపిలేశ్వర స్వామివారిని దర్శించుకుని వెళ్లారట. ఇప్పటికీ ఆ సొరంగ మార్గం ఈ నృసింహ గుహ ఆలయం వైపే ఉందని స్థానికులు చెబుతుంటారు. కపిలేశ్వర స్వామిని, కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న తరువాత దక్షిణామూర్తి కాలభైరవ స్వామి, సూర్య భగవానుణ్ణి దర్శించుకోవచ్చు. ఇక్కడ ఉన్న కాలభైరవ స్వామిని సంతాన రక్షకుడిగా భావిస్తారు. ఎలాంటి ఆపదలలో అయినా ఈ కాలభైరవుని దర్శించుకున్నా లేదా తలుచుకుని నమస్కారం చేసినా ఆయన కాపాడుతాడని భక్తుల విశ్వాసం. తరువాత కుమారస్వామిని దర్శించుకొని బయటకు వస్తే ఒక పెద్ద బిల్వ వృక్షం కనిపిస్తుంది. ఈ వృక్షాన్ని సాక్షాత్తు కపిలేశ్వరుని రూపంగా పూజిస్తారు. ఇక్కడే జంటనాగులు ఉన్న ఒక వేదిక ఉంటుంది. అక్కడ నమస్కారం చేసి అభిషేకం చేస్తే కాలసర్ప దోషాలు, కుజగ్రహ దోషాలు తొలగుతాయని నమ్మకం. తర్వాత కోటిలింగేశ్వర స్వామి ఆలయం, అగస్తీశ్వర స్వామి ఆలయం దర్శించుకోవచ్చు. కొంచెం ముందుకు రాగానే నవగ్రహాల ఆలయం ఉంటుంది. ఇక్కడ నవగ్రహాలు స్వయంభూగా వెలిసాయని చెబుతారు. అందుకే ఇక్కడ నవగ్రహాలకు పూజలు, అభిషేకాలు చేయించడం వల్ల నవగ్రహ దోషాలు తొలగి శాంతి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇదే జంగల్ బుక్ పార్క్. ఈ జంగల్ బుక్ పార్క్ ఫ్యామిలీతో వెళ్లేందుకు మంచి ప్రదేశం. ఇక్కడ జంతువుల విగ్రహాలు, పచ్చని వాతావరణం, చిన్న చిన్న ఫారెస్ట్ థీమ్ ఆకట్టుకుంటాయి. ప్రకృతి మధ్యలో నడుస్తూ జంగల్ బుక్ ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఫోటోలు తీసుకోవడానికి, కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. ఓం నమః శివాయ.